క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, ప్రభు పేరిట ఈ యొక్క ఆరాధనలో చేరి దేవుని స్తుతించుటకు ఆరాధించుటకు వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలోంచి 1 కొరింథీ 15వ అధ్యాయము 58వ వచనాన్ని చదవండి. కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. ఇక్కడ మన ప్రయాస, మన సొంత ప్రయాస అంటే మన కోసమే మనం పడేటువంటి ప్రయాస అదంతా కూడా వ్యర్థమే. నీ కోసము నువ్వు పడే ప్రయాస, నా కోసము నేను పడే ప్రయాస, కుటుంబం కోసం పడే ప్రయాస అది శారీరకంగా ఉపయోగపడుతుంది, కానీ ఆత్మీయకంగా ఆత్మీయమైన ఆశీర్వాదాలు రావాలంటే ఆత్మీయమైనటువంటి ప్రయాసపడాలి. ఎప్పుడు ప్రయాసపడాలంట? ప్రభు కార్యాభివృద్ధి యందు. ఎప్పుడు అనేది ఎప్పటికీ అంటే అప్పుడప్పుడు అనే, ఆదివారంకి ఒక్కసారి అనే, సంవత్సరానికి ఒక్కసారి అనే, నెలలో ఒక్కసారి అనే, ఓన్లీ విబిఎస్ అప్పుడు అయినా ప్రయాసపడేది. ఎప్పుడు? విబిఎస్ అప్పుడు కాదు, సంవత్సరానికి ఒక్కసారి కాదు, క్రిస్మస్కి కాదు, జనవరికి కాదు, ఈస్టర్కి కాదు. నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము, మీరు ఎప్పుడైతే దేవుని కోసము ప్రయాసపడి పని చేస్తారో, చాలా మందికి దేవుని పని చేయడం అంటే ఇష్టం ఉండదు. వంగి పని చేయాలంటే అస్సలు ఇష్టం ఉండదు. పైకి అన్ని పనులు చేస్తారు, కానీ ఏదైనా వంగి ఒక చిన్న పని చేయాలంటే, ఒక పొరక తీసుకొని ఊడ్చాలన్నా, ఏదైనా ఒక పరుపు వేయాలన్నా, ఒక ఫ్యాన్ స్విచ్ ఆర్పాలన్నా ఇష్టం ఉండదు. దేవుని పని చేయడం ఇష్టం ఉండదు. చాలా మందిని నేను గమనిస్తున్నా, చాలా చోట్ల వస్తాము పోతాం. దేవుని పని మనం ఏం చేస్తున్నాం? కొంచెమైనా చేస్తున్నామా? అప్పుడప్పుడు చేయాలా? ఎప్పుడు చేయాలా? ఏమైనా పని చెప్తారేమో అని భయపడుతూ చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ప్రార్థన అయిపోతే ఏం పని చెప్తారో మాకు సారు, యాడ ద్రాక్షరసం గ్లాసులు కలగమంటాడో, లేకపోతే ఈ పరుపులు తీయమంటాడో, లేదంటే వండినట్టు డెగిషన్లు కలగమంటాడో అని భయం. కానీ దేవుని పని విషయంలో ఏ ఒక్క పని చేసినా కూడా సంతోషమే. ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పుడు ఎట్లుండాలంట? ఆసక్తిలై ఉండుడి. మేము పై పని మాత్రం చేస్తాం, కానీ వంగి చేసే పని చేయమంటే కుదరదు. అందుకే 1 తిమోతి రాసిన పత్రిక చదువుతూ ఇప్పుడు 3వ అధ్యాయం, 1 తిమోతి 3వ అధ్యాయం 1వ వచనం, ఎవడైనను నేను బాస్గా ఉంటా, నేనే లీడర్గా ఉంటా అంటే కుదరదు. లీడర్గా ఉండాలనే వాళ్ళు దేవుని యొక్క సంఘములో ఏం చేయాలా? ఎవరైనా కానీ నేను ఒక పని చేయాలి, ఆ పనికి నేను ఒక బాస్గా ఉండాలి, ఒక పని నా ఆధ్వర్యంలో జరగాలి అంటే, ఎవడైనాను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టి వాడు ఏమైండాలా? దొడ్డ పనిని అపేక్షించుచున్నాడన్న మాట. దొడ్డది అంటే పెద్ద పని చేయాలనే మాట నమ్మదగినది. ఒక మంచి పని, గొప్ప పని చేయాలంటే ఏముండాలా? తగ్గింపైన స్వభావము కలిగి ఉండాలా. యథా రాజా తదా ప్రజ అంటే మనం ఏం నేర్పిస్తున్నామో మనం చేస్తే కదా వాళ్ళు చేసేది.
విద్యార్థులు చేయాలంటే ముందు ఎవరు చేయాలా? టీచర్లు చేయాలి. అంటే ఇక్కడ ఏం చెప్తుంది చూడండి, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము, నేను పని చేస్తే ఏమవుతుందో, ఎవరి కోసం చేస్తున్నాను? నా కోసమా? నా ఇంటి పని అస్సలు చేయాల్సిన అవసరం లేదు. నా ఇంటి పని నా ఇంట్లో వాళ్ళు చేస్తారు. దేవుని పని, దేవుని బిడ్డగా చేయాల్సిన పని ఎవరికి ఉంది? దేవుని పిల్లలైన వాళ్ళందరికీ ఉంది. అందుకే నిజంగా ఇక్కడ చేరిన వారైతేమి, వచ్చేవారైతేమి, వస్తున్న వారైతేమి, నేను సంఘంలో ఏమైనా ఒక చిన్న పని చేస్తున్నానా, ఒక కుర్చీ అయినా తీసి పెడుతున్నానా, ఏదైనా ఒక పని చేస్తున్నా, అది నీ కోసము, నీ ఆశీర్వాదం కోసమే. మీరు చేసిన ప్రయాస ఏం కాదంట, ప్రభువునందు వ్యర్థం కాదు. దేవుడు నువ్వు చేసిన పనికి ఆశీర్వాదం ఇస్తాడు. అందుకే వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను, అప్పుడప్పుడు కాదు, కొంతమంది స్థిరమైన బుద్ధి ఉండదు, చంచలనమైన బుద్ధి, స్థిరమైన మనస్తత్వం కలిగిన వారుగా ఉండాలి. ఎప్పుడు కూడా చెదిరిపోయినటువంటి మనసు కలిగి ఉండాలి. స్థిరులను, కదలని వారును, ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఏం కలిగి ఉండాలా? ఆసక్తి కలిగి ఉండాలి. ఎప్పటికి కూడా ఆసక్తి కలిగి మనము నడుచుకోవాలి. 13వ వచనం, 1 తిమోతి 3:13. పరిచారకుడై ఉండి అంటే పని చేసేవాడై ఉండి ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారు, ఆ పనిని, ఏ పని అయితే నువ్వు చేస్తున్నావో ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారు మంచి పదవిని ఏం చేసుకుంటాడంట? సంపాదించుకుంటావు. ఒక మంచి పదవి, ఒక మంచి పని నీకు రావాలంటే ఏం చేయాలంట? పరిచారకుడై ఉండి ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారు మంచి పదవిని సంపాదించుకొని క్రీస్తు యేసునందు విశ్వాసమునందు బహుగా 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 ఏమంట? బహుధైర్యము గలవారగుదురు. ఎప్పుడు కూడా ధైర్యం కలిగి ఉంటారంట. ఎందుకు? మంచి పనిని సంపాదించుకోవడానికి ధైర్యంగా ఉంటారు. అందుకే ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికి కూడా ఆసక్తులై ఉండండి. మాకేమొస్తుందప్ప ఆసక్తి కలిగి ఉంటే అంటే అది నీ ఇష్టం. దీవెన రావాలంటే ఏం చేయాలా? పరిచారకులుగా ఉండాలి, దేవుని పని చేసేవారై ఉండాలి. చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు కూడా దేవుని పని చేసేటువంటి సామర్థ్యం కలిగిన వారుగా ఉండాలి. అప్పుడే మనకి దేవుడు మనము చేసిన దానికి ప్రతిఫలం ఇస్తారు. స్థిరులను, కదలి వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికి కూడా ఏమై ఉండాలా? ఆసక్తి కలిగి ఉండండి అని దేవుని మాట చెప్తుంది. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం. గలతీలకు రాసిన పత్రిక, నేను మీ యొద్ద ఉన్నప్పుడు మాత్రమే కాక, నేను మీ యొద్ద ఉన్నప్పుడు మాత్రమే. కొంతమంది దగ్గర ఉంటేనే పని చేస్తారు అన్నమాట. ఎందుకంటే చూడనీక, లేకుంటే అసలు చేయరు. ఆయన కూడా అదే అంటున్నాడు అపోస్తలుడైన పౌలు, నేను మీ యొద్ద ఉన్నప్పుడు మాత్రమే కాక. కొంతమంది దగ్గర ఉన్నా చేయరు, దగ్గర లేకపోయినా చేయరు. అసలు చేసే మనసే ఉండదు వాళ్ళకి. ఏ మనస్సు కలిగి ఉండాలా? ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఏముండాలా? ఆసక్తి కలిగి ఉండాలి. ఆ కాలంలో పెద్దలు చెప్తే వినేవాళ్ళు, పెద్దలు చెప్పినా కొట్టినా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు పెద్దలు పిల్లలు చెప్పాలంటే భయపడుతున్నారు, భయం అవుతుంది. ఎందుకంటే చెప్పే పరిస్థితి పెద్దలకు ఉన్నా వినే పరిస్థితి ఎవరికి లేదు? పిల్లలకి లేదు. మాకే నువ్వు చెప్పేది అనేటువంటి పరిస్థితులు ఉన్నారన్నమాట. ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందంటే మనసులో ఏమొచ్చింది? అహం,
గర్వం. ఎందుకు వచ్చింది ఈ అహం గర్వము? నేను తప్ప ఎవరు లేరు అనుకోనున్నట్టుగా నీ విద్యయు నీ జ్ఞానమును నిన్ను ఏం చేసింది? యెషయా గ్రంథంలో ఉంటుంది చూడండి, నేనున్నాను నేను తప్ప ఎవరు లేరు అనుకున్నట్టుగా నీ విద్యయు నీ జ్ఞానమును నిన్ను చెడిపివేసింది. ఏం చెడిపేసిందంట? జ్ఞానము విద్య. నేనే జ్ఞానము నేనే విద్య అంటే అదే నిన్ను చెడిపేసింది. కాబట్టి మనము అహంకారులుగా గర్వాంధులుగా మనం ఉండకూడదు అనే లేఖన భాగంలో మనకు చెప్తుంది చూడండి. యెషయా గ్రంథము 10వ అధ్యాయము 'నీ విద్యయు నీ జ్ఞానమును నిన్ను చెడిపివేస్తున్నా' అనే మాట ఉంటుంది చూడండి. యెషయా 47వ అధ్యాయం యెషయా 47:10. ఎందుకు? వాళ్ళలో ఏమొచ్చేసింది? మంచిగా ఉన్నోళ్ళు ఏమైనారు? చెడ్డవాళ్ళు అయిపోతున్నారు. ఎందుకు చెడ్డవాళ్ళు అవుతున్నారు? చెడ్డవాళ్ళని చేసేది ఏమి? చెడ్డవాళ్ళని చేసేది ఏమి? మంచి చెడుని చేయదు, చెడే చెడుని చేస్తుంది. సహవాసం అనేది నిన్ను చెడగొడుతుంది. నువ్వు ఎవరితో సహవాసం చేస్తావో ఆ అలవాట్లు నీకు వస్తాయి. చెడ్డ వాళ్ళతో సహవాసం చేస్తే ఏ బుద్ధులు వస్తాయి? చెడు బుద్ధులు వస్తాయి. అందుకే ఇక్కడ ఏం చెప్తుంది చూడండి, దేవుని నువ్వు ఆధారం చేసుకోవడంలే. ఏం ఆధారం చేసుకుంటున్నావు? నీ చెడుతనము నువ్వు ఆధారం చేసుకొని ఎవరు నన్ను చూడడం అని నీవు అనుకుంటివి. నేనున్నాను. ఏమందంట? వాళ్ళలో ఏమొచ్చింది? ఏమొచ్చింది చెప్పాలా? నేనున్నాను, నేనుంటేనే అవుతుంది అనేటువంటి అహం మనకు రాకూడదు. నేనున్నాను, నేను తప్ప మరెవరు లేరు అని అనుకున్నట్లుగా ఏం చెడిపేసింది? నేను విద్యాహీనుని కూడా కాదు. విద్య ఉంది, బుద్ధి ఉంది, అన్నీ ఉన్నాయి. ఆ విద్యా బుద్ధులే నిన్ను ఏం చేసినవి? చెడిపేసినాయి. విద్య అనేది ఇంకా మెరుగుపరచాలి. కానీ విద్య ద్వారా నువ్వు ఏమైనా ఉంటా? నీ విద్యయు నీ జ్ఞానమును నిన్ను చెడిపేసింది, పని చేయకుండా చెడిపేసింది. ఒక సామెత ఉంది, 3 సామెత. మేసే గాడిద ఏం చేసిందంట? పూసే గాడిద మేసే గాడిదని పూసే గాడిద మేసే గాడిదని చెడిపేసింది అనమాట. నేనున్నాను, నేను తప్ప ఎవరు లేరు అని అనుకున్నట్లుగా నీ విద్యయు ఎవరు చెప్పినారు? ఎవరో కాదు. ఎవరు చెడిపేసినారు? నీ విద్యయు. చదవాల గట్టిగా. నీ విద్యయు నీ జ్ఞానమే నిన్ను చెడిపేసింది. నీ విద్య నీ జ్ఞానమే నిన్ను పని చేయకుండా ఏం చేసింది? చెడిపేసింది. ఎందుకంటే నేను ఇంత చదువుకున్నా నేను పని చేయాలా? గొప్ప గొప్ప ఐఏఎస్ ఆఫీసర్లు, పెద్ద పెద్ద ఉద్యోగస్తులు కూడా దేవుని పని చేస్తున్నారు వంగి. కానీ మనకు కొంచెం జ్ఞానం వస్తేనే ఇంకా ఇంటర్మీడియట్ డిగ్రీ పాస్ అయితేనే అయిపోయా. ఇంకేమవుతాం? నీ విద్యయు నీ జ్ఞానమును నేనెందుకు చేయాలా? కానీ దేవుని మాట ఏమంటుంది? కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలిన వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండాల. ఆసక్తి కలిగి ఉంటే దేవుడు ఆశీర్వాదం ఇస్తాడు. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18 వచనం. నేను నీ యొద్ద ఉన్నప్పుడు మాత్రమే గాక ఎల్లప్పుడూ ఏ విషయములు అంట? మంచి విషయములో ఏం కలిగి ఉండాలి? ఆశ కలిగి ఉండాలి. మంచి విషయం
విషయాలు, దేవుని పని చేసే మంచి విషయాల్లో నువ్వు ఆసక్తి కలిగి ఉండుడి. మంచి విషయాల్లో ఆసక్తి. ఏది మంచిది? యెహోవాను స్తుతించుట మంచిది. మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. నిన్న వచ్చిన గాలికి భయపడినారేమో జనాలు, ప్రార్థన కూడా రాలేయాల. అదే దాంట్లో ఉన్నట్టు గుండె దడదడ. నిన్న రాత్రే చచ్చిపోయింటే ఎవడి గతి ఏమవుతున్నావు? అవు దేవా, నిన్న రాత్రి అంత ప్రమాదం నుండి తప్పించినావని దేవుని స్తుతించడానికి ఎవరైనా వచ్చినారా? నా 50 సంవత్సరాల జీవితంలో ఎప్పుడు అంత గాలి చూడలే నేను. ఎవరు చూసినా గుండెలు దడదడ. లేచినాము, ఈరోజు బాగానే ఉన్నాం, కానీ ప్రార్థనకు రానికే చూడు ఎంత నిర్లక్ష్యమో. ఆసక్తి ఉందా దేవుని దగ్గరికి రావాలని? ఈరోజు నిన్న రాత్రి బ్రతికించినావు కాబట్టి ఈరోజు ఏం చేయాలా? నా ప్రాణమా, ఎందుకంటే ఈరోజు బతికినాము. నిన్న రాత్రి చచ్చిపోయింటే ఇలా తింటుంటిమే. బతికినాం కాబట్టి ముందు ఏం చేయాలా? బ్రతికించిన దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి కదా. ప్రభు కార్యాభివృద్ధి ఏం కలిగి ఉండాలా? ఆసక్తి. నేను చెప్పేది ఒకటే, ఎవరి తప్పులు వాళ్ళని పట్టుకుంటాయి, ఎవరు చెప్పులు వాళ్ళని. ఎవరు ముందర దేవుని సన్నిధికి వస్తారో, ఎవరు నడిపించబడతారో వాళ్ళే రక్షించబడతారు. చెప్పే బాధ్యత సేవకుంది అంతే. అది కుటుంబం అయినా, భార్య అయినా, పిల్లలైనా, ఎవరైనా సరే, ఎవరి నాశనానికి వాళ్ళే ఉత్తరవాదులు. నేను వస్తే నేను రక్షించబడతా, నా పిల్లలు వస్తే రక్షించబడతారు, నువ్వు వస్తే నువ్వు రక్షించబడతావు. ఇంత ప్రమాదం నిన్న రాత్రి చూస్తే ఉండేది దడ 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 దడ. యాడ ఇల్లు కూలిపోతావో, యా గోడ పడిపోతుందో అనే భయం. ఇంత ప్రమాదం నుండి దేవుడు తప్పిస్తే కూడా ఆసక్తిలే. వాడు కదా లూకా సువార్తల, నా కొట్లు పడినవి నాకు దేవుడు ఇంత ఇచ్చినాడు అనలే. ఇవి ఎక్కడ సంపాదించు, ఎక్కడ పెట్టుకోవాలా? నా కొట్లన్నీ ఇప్పి కొత్తవి సమకూర్చుకుంటా. ఇవన్నీ ఏర్పాటు చేసుకున్న తర్వాత నా ప్రాణమా తిను తాగు. దేవుడు అన్న, ఒరే ఎర్రోడా, నిన్న రాత్రే నీ ప్రాణం పోయింటే ఇవన్నీ ఎవరి వైతుండే? ఎప్పుడు ఉంటుంది జీవిత కాలం ముగించేంత వరకు. ఈరోజు బ్రతికించినాడంటే ఎవరి కృప? రాత్రి కరెంట్ వస్తుందో కూడా తెలియదు. ఒకళ్ళి చెట్టు పడిపోయి, ఒకళ్ళి పెంకులు ఎగిరిపోయి. ఇదైతే ఈ సందులో మీకు తెలుసో లేదా విజయ్, నీకు తెలియదు కదా? పెంకులు 10 నుంచి ఎగిరి కింద పడి మన గాలిపటంలోకి ఎగిరిపోయా. నిజంగా పెంకులు ఎగిరిపోతే మనిషి కూడా ఉన్న చోటు నుంచి ఎగిరిపోతాడు. ఇంకా ఆ కాలం వస్తుంది, ఇంకా ఉన్న చోటు నుంచి గాలిపటంలోకి ఎగిరిపోతాడు. ఈడ మసీదు కాలం చెట్టు పడిపోయా. కొన్ని చెట్లు టీవీలో చూపిస్తున్నారు, వేర్ల నుంచి పూడొచ్చినాయి. కొన్ని ఏళ్ళ నుంచి ఉండే చెట్లు ఏమైనా వేర్లు ఎప్పుడు ఏమవుతామో తెలియదు. కాబట్టి నా ప్రియ సహోదరులారా, మీరు మంచి విషయంలో ఎప్పుడు ఏం కలిగి ఉండాలా? ఆసక్తి. దేవుని పని విషయంలో ఆసక్తి ఉండాలా. అందుకే నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం. నిజంగా భయం వచ్చినోడు, నిజంగా భక్తి ఉన్నోడు నిన్న రాత్రి ఆ గాలివానకి ఖచ్చితంగా ఒక్కసారైనా ఏమనుకుంటారు మీరు? ఏమా దేవుడా గాలి తగ్గినా అనుకున్నారా లేదా? అనుకున్నారా లేదా? అనుకుంటాం కాదు, అనుకున్నారా లేదా? ఇంకా కొంతమంది అయితే గాలి తగ్గిన ఉత్త వాన పడిపి, నువ్వు నేను అనుకుంటే గాలి తగ్గిస్తాడు దేవుడు. గాలి వద్దు నాన్న ఉత్త వాన పడిపి, ఉత్త వాననే దంచుకొట్టింది అనుకో, వాన వద్దు నాన్న గాలి లేపి అంటాము. ఏం తెప్పియాలో ఏమో ఆయనకు తెలుసు. ఎప్పుడు ఏం చేయాలో, ఎప్పుడు ఏ వికెట్ లేపాలో ఎవరు తెలుసు. క్రికెట్ ఆడేటప్పుడు ఎంత టెన్షన్గా చూస్తామో, యా వికెట్ ఎప్పుడు పడుతుందో అని ఎంత టెన్షన్ కదా. క్రికెట్ ఆడేటోళ్ళకి బాగా అలవాటు అది. ఒక ఆయన అన్నాడు, ఏమి ఈరోజు బయటకు రాలని.
ఈరోజు పాకిస్తాన్ ఇండియా జరుగుతుంది, 5 రోజుల వరకు ఆయన ఇంట్లోంచి బయటకు వెళ్ళాడు. ఎందుకంటే అది అయిపోయేంత వరకు రాడు. ఎంత పిచ్చి కదా, అది వస్తే అంత పిచ్చి. కానీ ప్రార్థనకి రానికే ఏం లేదు. అందుకే ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఏముండాలంట? ఆసక్తి. దేవుని పని చేయడానికి ఆసక్తి ఉండాల. పై పనులకు ఆసక్తి కాదు, దేవుని పని చేయాలా, నడుమొంచి పని చేయాలా. దేవుని సంఘములా ఒక్క పనైనా మనం దేవుని పని చేయాలా. ఎప్పుడు పోతామో తెలియదు. గ్యారంటీ లేని జీవితం ఇది. వారంటీ లేదు, గ్యారంటీ లేదు. అందుకే ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తిలో ఉండి ఎల్లప్పుడూ మంచి విషయంలో ఆసక్తి కలిగి ఉండండి. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. ప్రతివాడు కూడా ఏం చేయాలంట? తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలెను. ఒకసారి పరీక్ష చేసుకున్నావా నువ్వు? నేను ఏం చేస్తున్నా పని? సంఘంలో ఒక పని అయినా చేసినానా నేను? ఒకసారైనా ఆలోచించినావా? కొన్ని ఫ్యాన్ తిరుగుతలేదు నీ కాడ, నీ స్విచ్ ఫ్యాన్ నువ్వనే వేసుకున్నావా? అది కూడా వేసుకోము. ఆ స్విచ్ అయ్యి అంటాం. నీ స్విచ్ ఫ్యాన్ నువ్వనే వేసుకున్నావా? ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ దేవుని పని చేయాలి. పిల్లలు కూడా చాలా పని చేయడం తగ్గించేసినారు. అందుకే పిల్లలకి చెప్పాలంటే కూడా పెద్దోళ్ళు అప్పుడు బాగా చెప్తుంది, కొడుతుంది, టొంగలు కొడుతుంది. పని చేయకపోతే తల్లిదండ్రులు కూడా చెప్తుంది బాగా కొట్టు తిట్టు అని. ఇప్పుడు ఏమంటారు? ఏమని చెప్తే అసలు మనకెందుకు టీచర్ల మీద పోతున్నారు, మా పిల్లగా అని అననీక నువ్వెవరు? టీచర్ల దగ్గర కొట్లాడుతున్నారు. దేవుని పని ఎంత చక్కగా చేస్తే అంత ఆశీర్వాదం మనకి. అందుకే ఏం మనిషి చదవమ్మా? ప్రతివాడును తాను చేయు పనిని పరీక్ష చేసుకోవాలా. నేను చేస్తున్న పని కరెక్టేనా? దేవుని పని విషయంలో నేను ఇప్పుడు చేస్తుండేది కరెక్టేనా అని నిన్ను నీవు ఏం చేసుకోవాలా? పరీక్ష చేసుకోవాలా. నిన్ను నీవు పరీక్ష చేసుకో. అప్పుడు ఇతరుని బట్టి కాక తనను బట్టి అతనికి అతిశయం కలుగును. తనను బట్టి తనకి ఏం కలుగుతుంది? నిన్ను బట్టి నీకు అతిశయం. నేను నిజంగా దేవుని పని చేస్తున్నాను, నిన్ను బట్టి నీకు అతిశయం రావాలా. చేస్తున్నప్పుడు నీకేమొస్తుంది? సంతోషం కలుగుతుంది. ఇంట్లో బాగా పని చేస్తుంటే చేసే పనిని బట్టి నీకేం కలుగుతుంది? నీకే సంతోషం కలుగుతుంది. నీకే సంతోషం రావాలి. నిజంగా నేను ఈ పని చేస్తున్నందుకు నాకు సంతోషము అనేటువంటిది నీకు రావాలి. అందుకే ఎల్లప్పుడూ దేవుని పని విషయంలో ఆసక్తులై ఉండు. లూకాసు వార్త 10వ అధ్యాయం 17వ వచనం. ప్రభువా ఇదిగో అనుగ్రహించి ఉన్నాను, ఏది మీకు ఎంత మాత్రం హాని చేయదు. అయినను మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో. మన పేర్లు ఎక్కడ రాయబడాలని కోరుకోవాలా? పరలోకములో రాయబడాల. పరలోకంలో రాయబడాలంటే ఏం చేయాలా? పరలోకమందున్న దేవుని మాట వినాల, దేవుని పని చేయాల. అప్పుడే రాయబడుతుంది, అప్పుడే దేవుడు రాస్తాడు. కొలసి 3:24. ప్రభువు వలన స్వాస్థ్యముగా ప్రతిఫలం
మీరు ఏమి చేసినను మీరు ఏమి చేసినా కూడా అది ఎవరి నిమిత్తము? నా కోసమో నీ కోసమో చేయొద్దు. మీరు ఏమి చేసినా కూడా మనుషుల నిమిత్తము కాక ఎవరి కోసం అని చేయాలా? ప్రభు కోసం అని చెయ్యి. నువ్వు ఒక శాప తీస్తున్నావు అంటే ఎవరి కోసం అని చేయాలా? దేవుని కోసమే. నువ్వు ఏ పని చేసినా మనుషుల నిమిత్తము కాక ఎవరి నిమిత్తం అంట? ప్రభు అయిన యేసు నిమిత్తం అని మనస్ఫూర్తిగా చెయ్యి. ఎట్లా చేయాలా? మనస్ఫూర్తిగా. మనస్ఫూర్తిగా చేస్తేనే సంతోషం. ఏ పని చేసినా కూడా మనస్ఫూర్తిగా చేయకపోతే సంతోషం ఉండదు. మనసు పూర్తిగా చేయాలి, అప్పుడే మనకు శాంతి సమాధానం కలుగుతుంది. అందుకే దేవుని పనిని మనస్ఫూర్తిగా చేయాలి. 1 తెస్సలోనిక 1వ అధ్యాయము 2వ వచనం. ఎట్లా? విశ్వాసముతో కూడిన మీ పని. మీరు చేసే పని ఎట్లుండాలా? విశ్వాసముతో ఉండాలి. నేను ఈ పని చేస్తే నాకు దీవెన కలుగుతుంది అనే విశ్వాసం నీలో ఉండాలా. నేను ఎందుకు చేయాలి అనే ప్రశ్న నీకుంటే నువ్వు చేసినా నీకు ఆ దీవెన రాదు. నేను చెయ్యాలి అనేటువంటి ప్రేమతో నువ్వు చేయాలా. చదవమా? విశ్వాసముతో కూడిన మీ పనిని ప్రేమతో కూడిన ఏదైనా పని చేస్తే ఎట్లా చేయాలా? ముఖం పిండుకొని నలుసుకొని చేయాలా కదా. ఏమైనా ఒక పని చెప్పినామనుకో, ఈ పని చేయి అని అనుకో, ముఖం అంతా పిండుకునాలా, అప్పుడు దీవెన వస్తుంది కదా. ఇంట్లో కూడా ఎవరికైనా పని చెప్పినా అనుకో, ముఖం వల్ల పిండుకున్నావు, ఏమో వద్దులేమో, నువ్వు ముఖం మార్చుకుంటే నువ్వు పని చేసేది వద్దు, నువ్వు ముఖం మార్చుకుంటే ఉండే పని కూడా అయ్యే పని కూడా అంటారా లేదా? అయ్యే పని కూడా కాదు. ఎందుకంటే నువ్వు ఏం ముఖము ఏం మార్చినావు? ముఖం మార్చినావు కాబట్టి అయ్యే పని కూడా కాదు. దేవుని పని చేసేటప్పుడు కూడా నీ మనసు నీ ముఖము ఎట్టుండాలా? చదువు కీర్తన. విశ్వాసముతో కూడా మీరు చేసే మీ పని ప్రేమతో కూడిన మీ ప్రయాసము మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మీ మన తండ్రి అయిన దేవుని ఎదుట మీరు చేసే ప్రతి పనిని మానక మేము ఏం చేసుకుంటామంట? జ్ఞాపకాలను వాళ్ళు పని చేసినాడని జ్ఞాపకం చేసుకుంటాము. మా ప్రార్థన యందు మీ విషయమై విజ్ఞాపనము చేయొచ్చు. మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు. దేవునికి ఏం చెల్లించాలో చేసే పనిలో కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని పని చేయాలి. చేసే పని ఎట్లా చేయాలంట? ప్రేమతో చేయాలి, విశ్వాసముతో చేయాలి. అందుకే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట. నువ్వు చేసే పని విశ్వాసముతో చేయాలి. ఈ పని చేయడం ద్వారా నాకు మేలు కలుగుతుంది, దేవుని పని చేయడం ద్వారా నాకు దీవెన కలుగుతుంది అన్నటువంటి విశ్వాసముతో ఓర్పుతో దేవుని పనిని చేయాలి. చేస్తే అప్పుడు మనకి ఆశీర్వాదం కలుగుతుంది. విశ్వాసముతో కూడిన మీ పనిని ప్రేమతో కూడిన మీ ప్రయాసమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు యందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనుచు మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపనము చేయొచ్చు. మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు మనము ప్రయాసపడాలి.
ప్రసంగి 1వ అధ్యాయము 13వ వచనం. ప్రసంగి 1:13. ఆకాశము క్రింద జరుగునది అంతటిని జ్ఞానము చేత విచారించి గ్రహించుటకై ఆ, నా మనస్సు నిలిపితిని. ఆ. వారు దీని చేత అభ్యాసము నొందవలెనని వారు దీని చేత అభ్యాసము నొందవలెనని దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన ప్రయాసము బహు కఠినమైనది. దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన పని ఏమైందంట? బహు కఠినమైనది. దేవుడు చేసినటువంటి పని ఏమైందంట? బహు కఠినమైనది. అందుకే పనులు ఎట్లుంటాయంటే కఠినమైనవిగా ఉంటాయి. మామూలుగా మనము జీవన ఉపాధి కోసమే చేసే పనులు ఒక్కొక్కరి పని ఒక ప్రయాసతో కూడినదిగా ఉంటుంది. వంట చేసే మాస్టర్ని చూస్తే మనం అనుకునే ఏం పెద్ద పనిలే, 4 కట్టెలు వేసి ఉడకబెడితే అయిపోయాయి. ఆ వంటకాలం నిలబడితే ఆ వేడికి 3 దినాలకే జ్వరం వస్తుంది అలవాటు లేని వాళ్ళకి. కట్టెలు కొడతలు చూసినా ఏం పెద్ద పని, గుడ్డలు తీసుకొని 2 రేట్లు కొడితే చాలు అంటాం. తీసుకుపోయి కొడితే తెలుస్తుంది ఏ పని చేసుకోనికి ఆ పని బరువే. కానీ చూస్తూ ఏమనుకుంటారు, అది ఈజీ అనుకుంటాం. నాకు అనిపిస్తుంది కూరగాయల ముద్దలు కూడా అంత గంప తీసుకొని పోతుంటారు, మొత్తం ఏరియాలో అంతా తిరుగుతారు, దింపుతారు, ఎక్కుతారు, మళ్ళీ దింపుతుంటారు, మళ్ళీ ఎక్కిస్తుంటారు. కానీ చూడక అంతనే కదా అంటారు. కానీ కష్టము వాళ్ళకి తెలుస్తుంది. ఏ కష్టమో ఆ కష్టానికి తెలుస్తుంది. అందుకే ఇక్కడ ఏమంటాడు, మనుషులకు దేవుడు ఏర్పాటు చేసిన పని ఏమైందంట? ప్రయాసము బహు కఠినమైనది. కఠినమైన పనిలో కూడా మనం ఏం చేయాలా? విజయం పొందాలా. విజయం పొందాలంటే ఎవరు ముందు ఉండాలా? దేవుని ముందు పెట్టుకున్నాలి, అప్పుడే విజయం. ఈ ప్రయాసన్నిటికంటే కూడా దేవుని పని కోసము ప్రయాసపడే ప్రయాస మరీ కఠినమైనది, మరీ కష్టమైనది. ఇంకొక మాట చూడండి, ప్రసంగి 2:11. అప్పుడు నేను చేసిన పనులన్నీ చూడండి, ఈ లోకంలో ఆయన చేసిన పని అంతటిని ఒకసారి ఆలోచించి నిదానించి వివేచింపగా అవన్నీ కూడా ఎట్లున్నాయంట? వ్యర్థము. ఈ లోకములో మన కోసమే చేసే పనులన్నీ వ్యర్థము. దేవుని కోసము చేసే పని అయితే ప్రభువునందు మీ ప్రయాసము ఎప్పటికీ ఏం కాదు, వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వాళ్ళను ప్రభు కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికీ, అది దీవెన. మన కోసమే మనము ప్రయాసపడినది ఎంత ప్రయాసపడినా అది ఏమైతుందంట? అది వ్యర్థమైనదని నేను నిదానించి చూసగా అవన్నీ వ్యర్థమైనది గాను, ఒకడు గాలికి ప్రయాసపడినది గాను అగుపడెను. సూర్యుని క్రింద లాభకరమైనది ఏదియూ లేనట్టు నాకు ఏం లేదు, అంత వ్యర్థమే. ఈ లోకంలో మన కోసమే మనం ప్రయాసపడినది అంతా వ్యర్థమే. దేవుని కోసము ప్రయాసపడితే, దేవుని పనిలో ప్రయాసపడితే అది ఎప్పటికి కూడా ఆశీర్వాదమే. అపోస్తలుడైన పౌలు ఏమైనా నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, దేవుని పని కోసం కొంచెం పని చేస్తే కూడా అది మనకి లాభమే. దేవుని పని విషయంలో ప్రయాసపడడానికి మనము ముందుండాలి. 5వ అధ్యాయం 15వ వచనం ప్రసంగిలోనే చూడండి, ఒక మనిషి తాను ప్రయాసపడినది ఎట్లుంటదంట? వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భములో నుండి వచ్చెనో ఆ ప్రకారముగానే తాను వచ్చినట్టే. చూడండి, వాడు ప్రయాసపడినది ఏమి కూడా తీసుకొని పోడు. ఈ లోకంలో ప్రయాసం అనేది ఏది కూడా తీసుకొని పోలేదు. ఈ లోకంలో పడే ప్రయాసం అంతా కూడా వ్యర్థమే. కానీ దేవుని పని కోసమై ప్రయాసపడితే ఆ ప్రయాస ఎప్పటికీ లాభం. అందుకే మీరు ఎల్లప్పుడూ ప్రతి మంచి విషయంలో ఆసక్తి కలిగి ఉండండి అని గలతీ 4:18 చదువుతాం మనం. ప్రతి మంచి విషయంలో మీరు ఎప్పటికీ ఎట్లుండాలంటే ఎల్లప్పుడూ
ఆసక్తి కలిగి ఉండాలి. మంచి పని అంటే దేవుని పనే. దేవుని పనిలో ఆసక్తి కలిగి ఉంటే మనం చనిపోయినా మనం చేసిన పనికి తగిన లాభము దేవుడు ఇస్తాడు. ఈ లోకంలో ఎంత పని చేసినా ఆ పనికి అంతా ఏమంటాడు? జ్ఞాని అయిన ప్రసంగి వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే. కానీ దేవుని పని కోసమై ప్రయాసపడితే అది వ్యర్థం కాదు, అది లాభమే. దేవుని పని కోసం ప్రయాసపడడం లాభంగా ఎంచుకుందామా, లోకం కోసం కష్టపడి వ్యర్థమైనది చేద్దామా? ఏది? లోకం కోసము కష్టపడాలి, ఎందుకంటే మనం బ్రతకడానికి. కానీ దేవుని కోసం ప్రయాసపడితే మనం బ్రతికినా చనిపోయినా అది మనకి లాభమే. మరొకసారి, వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భములో నుండి వచ్చెనో ఆ ప్రకారముగానే తాను వచ్చినట్లే దిగంబరిగానే మరలా పోవును. తాను ప్రయాసపడి చేసిన దానిలో ఏదైనానో చేత పట్టుకొని పోడు, ఏది కూడా చేత తీసుకొని పోడు. చనిపోయినప్పుడు ఏమైనా ఎంట తీసుకుపోతామా? మనం ఏమి ఎంట తీసుకుపో. మనం ఎట్లా వచ్చినామో అట్లా వెళ్ళిపోవాల్సిందే. కానీ మంచి చేసి చనిపోతే మనం చేసిన మంచి మనతో పాటు వస్తుంది, చెడు చేస్తే చెడు కూడా వస్తుంది. ఈ రెండిటికి దేవుడు తీర్పు తీస్తాడు, మనం చేసిన మంచికి చెడుకి. మంచి చెడ్డలను దేవుడు పరీక్షించినప్పుడు, మనం చేసిన మంచికి తగిన ప్రతిఫలము దేవుడు ఇచ్చినప్పుడు ఎక్కడ ఉంటాం? మనము దేవుని రాజ్యంలో ఉంటాం. కాబట్టి మంచి విషయంలో మనం ఎప్పటికీ కూడా ఆసక్తులుగా ఉండాలి. 1 కొరింథీ 15వ అధ్యాయం 10వ వచనం. అయినను నేను ఏమై ఉన్నానో, నేను ఏదైతే కలిగి ఉన్నానో అది ఏమైందంట? దేవుని కృప వలననే అయి ఉన్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడి తిని, ప్రయాసపడినది నేనే అంటున్నా, ప్రయాసపడినది నేను కాదు, నాకు తోడై ఉన్న దేవుని కృపయే నన్ను ఇలాగుగా ప్రయాస పడేటట్టుగా చేసింది. నేను కాదు అంటాడు ఆయన. మనమైతే నేనే చేసిన నేను చేయకుంటే ఏది లేదు అంటాం. కానీ అపోస్తలుడైన పౌలు ఏమంటాడు? నేను కాదు ఈ ప్రయాసపడి చేసినది, నాకు తోడై ఉన్న దేవుని కృపనే నేను ఇంతగా ప్రయాసపడేటట్టుగా నన్ను తోడ్పాటు చేసింది. అందుకే నీ కృప లేనిదే నేను బ్రతుకలేనయ్యా. నీ కృప ఉంటే నాకు చాలయ్యా. నీ కృప నాకు తోడై ఉండాలి, నీ కృప నన్ను నడిపించాలి, నీ కృప నాకు మార్గంగా ఉండాలి. అందుకే నీ కృప వలననే నేను ఉన్నాను, నీ కృప వలననే నేను ప్రయాసపడి ఉన్నాను అని చెప్తున్న అపోస్తలుడైన పౌలు. 2 కొరింథీ 11వ అధ్యాయం 23వ వచనం చదువుకుంటే అపోస్తలుడైన పౌలు ఎంత ప్రయాసపడినాడు చూడండి దేవుని పని కోసం. వెర్రివాని వలె మాట్లాడుచున్నాను, నేనును మరీ ఎక్కువగా నేను క్రీస్తు పరిచారకుడను, నేను మరీ విశేషముగా ప్రయాసపడి తిని, అనేక పర్యాయములు నేను చెరసాలలో ఉంటిని. చూడండి, ఈయనలాగా మనం ఎప్పుడు కూడా ప్రయాసపడలే. వారు పడిన ప్రయాస చాలా గొప్పది. ఇప్పుడు అన్ని సమకూర్చబడిన ఆనాటి కాలంలో దేవుని సేవకులుగా ఉండేవాళ్ళు సహితం ఎంతో ప్రయాసపడినారు. తినడానికి తిండి లేదు, గ్రామాలు పల్లెలు అన్ని పోయినారు. ఇప్పుడంటే బండ్లు ఉన్నాయి, సైకిళ్ళు ఉన్నాయి. అప్పుడు కాలినడక, ఎవరు కూడా చేర్చుకునే వాళ్ళు కాదు. ఎక్కడైనా పోతే కూడా చేర్చుకోకుండా వాళ్ళని హింసించే వాళ్ళు, దెబ్బలు కొట్టేవాళ్ళు. ఇంతగా ప్రయాసపడినారు. అప్పుడు ఎట్లుంది? ఎవరైనా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరు చెప్తే
సౌలు ఏం చేసేవాడు? సౌలు ఇంటింట జ్వరబడి వారిని బయటికి తీసుకొచ్చి చంపేవాడు. అవసరమైతే తీసుకుపోయి చెరసాలలో దేవుని యొక్క ప్రార్థన చేసుకోవడానికి కూడుకోవడానికి కూడా గడగడ భయపడేవాళ్ళు. అంత దుర్భరమైన భయంకరమైన పరిస్థితి. ఇప్పుడైతే మనం స్వతంత్రంగా ఉన్నాం, బాగా మనము ప్రార్థన చేసుకుంటున్నాం. ఇంత అవకాశం దేవుడు మనకి సమకూర్చినాడు, కానీ మనం రావడం లే. అప్పుడు భయపడి రాలే, ఇప్పుడు భయం లేక రాకున్నాం. దేవుడు అంటే భయం లేదు. అప్పుడు సౌలుకు భయపడి రాలే, ఎందుకంటే సంపుతాడేమో వస్తే అని. ఇప్పుడు దేవుడు అంటే భయం లేక రావడం లే. ఇక్కడ ఏం చెప్తావు చూడండి. ప్రయాసపడి తిని చెరసాలలో ఉంటిని, అపరిమితముగా నేను ఏం తిన్నాను అంటాడనా? దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయములో ఉంటిని, ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని. అంటే ఒకటి తక్కువ 40 అంటే 39 దెబ్బలు తిన్నాడు. ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, ముమ్మారు ఓడ పగిలి, ఓడలు పోయేటప్పుడు ఓడ కూడా పగిలిపోయింది. చాలా సార్లు శ్రమ పడి తిని, 3 సార్లు. ఒక రాత్రి పగులు సముద్రములో గడిపి తిని, నదుల వలనైన ఆపదలోను, దొంగల వలనైన ఆపదలోను, నా స్వజనులు నా సొంత వారి ఆపదలతోను, అన్యజనుల వలనైన ఆపదలోను, పట్టణములో ఆపదలోను, అరణ్యములో ఆపదలోను, సముద్రములో ఆపదలోను, కపట సహోదరుల ఆపదలోను ఉంటుంది. ఎన్ని ప్రయాసముతోను కష్టముతోను, తరచుగా జాగరణములతోను, ఆకలి దప్పులతోను, తరచుగా ఉపవాసములతోను, చలితోను, దిగంబరత్వముతోను ఉంటుంది. ఇంకను చెప్పాల్సినవి అనేకములు. ఇంతగా ప్రయాసపడితిమి. ఎంత ప్రయాసపడినా చూడండి. ఇవియుగాక సంఘములన్నిటిని కూర్చిన చింతయు గలదు. ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది. ఎవడైనను బలహీనుడాయన, నేనును బలహీనుడను కానా? ఎవడైనను త్రొట్టుపడినా నాకును మంట కలుగదా? అతిశయపడవలసి ఉంటే నా బలహీనతల విషయంలో మాత్రమే నేను అతిశయపడుచున్నాను. చాలా ప్రయాసపడ్డాను. వీళ్ళ ప్రయాస అంతా కూడా ప్రభునందు ఏం కాలేదు, వ్యర్థము కాలేదు. మనం కూడా దేవుని పని కోసము ప్రయాసపడితే మన ప్రయాస కూడా ఎన్నటికీ కూడా వ్యర్థము కాదు. ఒక మాట చదువుకొని ముగించుకుందాం చివరిగా. అపోస్తుల కార్యము 10వ అధ్యాయం 1-2 వచనాలు. ఇటలీ పటాలమనబడిన పటాలములో కైసరులో ఉండెను. ఇతడు ఏం కలిగి ఉన్నాడు? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండెను. ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయుచుండేవాడు. దేవుని దూత అతని యొద్దకు వచ్చి ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలనియు నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఎవరు ఎట్లా చేర్చబడినాయి? ఆయన చేసిన మంచి పనులు దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థముగా
చేర్చబడినాయి. మనము చేసే ప్రతి మంచి కూడా దేవుని సన్నిధిలో ఏమిటిగా ఉండాలా? జ్ఞాపకార్థముగా ఉండాలి. అంటే దినదినము మనం మంచి పనులు చేసే వాళ్ళగా ఉండాలి. ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికి కూడా ఆసక్తి కలిగి ఉండాలి. మరొకసారి ముందు చదువుకున్న మాట చదువుకొని ముగించుకుందాం. 1 కొరింథీ 15:58. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికి కూడా ఆసక్తులుగా ఉందాం. అప్పుడే మనకు దీవెన ఆశీర్వాదాలు కలుగుతుందని వాక్యం ద్వారా తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ ప్రభు పేరట వందనాలు.